హలో అండి, నేను మీ శిరీష వన్పల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రామేశ్వరంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్లేస్ యొక్క నేమ్ వచ్చేసి రామతీర్థం. ఈ రామతీర్థం అంటే రాముడు లంకకి వెళ్ళే ముందు, అంటే లంక రావణుతో యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ ప్లేస్లో స్నానం చేసి శివుడికి ప్రే చేశారంట, అంటే యుద్ధంలో విన్ అవ్వాలని. సో అప్పటి నుంచి ఈ టెంపుల్కి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ రాముడి టెంపుల్ ఇదంతా కూడా. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండి. మేము వెళ్తున్నప్పుడు కొంచెం రీమోడలింగ్ చేసి పెయింట్స్ అనేవి వేస్తున్నారు. టెంపుల్ చుట్టుపక్కల అంతా గ్రీనరీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. చెప్పాను కదా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందని. సో లోపలికి వెళ్ళకుండా బయట నుంచి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నాగశిలలు ఎక్కువగా ఉంటాయి. నాగదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నాగశిలని పెడతారంట. అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడ ఈ టెంపుల్లో నాగశిలని ప్రతిష్ఠిస్తారంట. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.